మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. 43 వసంతాలు పూర్తి చేసుకొని తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు. అటువంటి ఈ కార్యక్రమాన్ని మా మండల శాఖ అలాగే మా గ్రామ శాఖ రాజోల్ నియోజకవర్గంలోని పెద్దలకు సన్మానం చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించింది ఈరోజు మా తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. 43 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉండటం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ విభజిత రాష్ట్రంలో కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ 2 రాష్ట్రాల్లో మాకు అభివృద్ధికి కీలకమైనటువంటి పార్టీగా ఈరోజు మా పార్టీకి పేరుంది. అటువంటి పార్టీకి మేము కార్యకర్తలుగా ఉండటం మాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి. ఒకనాడు మద్రాసీలుగా పిలువబడినటువంటి మనం అందరం కూడా ఈరోజు తెలుగువారమని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించడం అని చెప్పి మాకు చెప్పుకోవడానికి ఒక హానర్గా భావిస్తున్నాం. అటువంటి పార్టీని ఒడిదుడుకుల్లోంచి 94 నుంచి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దిగ్విజయంగా నడిపించుకొస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. తెలుగు ప్రజలంటే ఒక విజన్ అనేదాన్ని ఆయన నిరూపించడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అత్యంత కీలకమైనటువంటి సమాజానికి విద్య, అటువంటి విద్యాశాఖను తీసుకుని అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రాష్ట్రం సాధించాలని చెప్పి రాష్ట్ర పిల్లల యొక్క భవితవ్యం బాగుండాలని చెప్పి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ పార్టీకి ముఖ్యమైనటువంటి మాకున్నటువంటి సోర్స్ ఏంటంటే కార్యకర్త. నాయకులు ఉంటారు, పోతారు. నాయకులను ఎంతోమందిని చూస్తాం. ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి నాయకులను తయారు చేసినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ ఆ పార్టీకి కార్యకర్త అనేది ప్రాణం, వెన్నుదన్నుగా నిలుస్తూ ఎటువంటి పరిస్థితులైనా సరే పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా వారు ఈ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నిలబడి పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు, అటువంటి మహానుభావులకు మేమందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కార్యకర్తలే ఈ పార్టీకి దేవుళ్ళు. నమస్కారం.